అందరికీ నమస్తే అండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సాదాసీదా పొలిటీషియన్ కాదు. ఆయనకు కొన్ని లెక్కలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం ఏదో ఆయన్ను ప్రతిపక్షాల వాళ్ళు చాలా చిన్నగా చాలా చీప్గా చూస్తారేమో. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని పర్సనల్గా వ్యక్తిగతంగా కొన్ని పేర్లు పెడతారేమో. కానీ ఆయన అంతర్గతంగా చాలా ప్లాన్డ్గా ఉన్నారు. ఏదో బయటకు 175 అని చెప్తారు. కానీ రీసెంట్గా పార్టీలో అంతర్గతంగా ఒక మీటింగ్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చిన ఒక మాట అంట. మేబీ ఇది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. ఒక పుకారు నాకు ఒక సోర్స్ ద్వారా తెలిసింది. 115 సీట్లు ఖచ్చితంగా గెలిచి తీరుతాం అని కొంతమంది కీలక నాయకుల దగ్గర ఈ కామెంట్లు వచ్చాయి. ఐపాక్ రిపోర్ట్లు కానీ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కానీ, పార్టీ రకరకాల సోర్సుల ద్వారా వచ్చిన రిపోర్ట్లు కానీ ఇవన్నీ చూసుకుంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కానీ మనం గెలుస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, 110 కంటే ఎక్కువ సీట్లే వస్తాయి, అరౌండ్ 115 సీట్స్ రావచ్చు, వచ్చే ఛాన్స్ ఉంది, మనం వెళ్తాము, సో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎటువంటి ఢోకా లేదు అనే కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు తనను కలిసిన ప్రతి నాయకుడికి ఇస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలకు సీట్లు లేనప్పుడు బుజ్జగించే క్రమంలో మనం ఖచ్చితంగా మనమే మళ్ళీ గెలుస్తాం, మనం ఇంకోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రతిపక్షాలు కూడా ఉండవు, ఆ పార్టీలు కూడా బలహీనపడతాయి, సో మీకు ఏదైనా పదవులు ఇస్తాను, ఇంకా కొత్త పదవులు ఇస్తాను, సో మీరు కంగారు పడద్దు, 30 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాము అని చెప్తున్నారంట. అలా చెప్పే క్రమంలో కొంతమందికి వేరేలా చెప్పినా కొంతమందికి కొంచెం 115 గెలుస్తామయ్యా, నీకెందుకు నేను ఉన్నాను కదా అని అంటున్నారంట. సో అంత నమ్మకం ఏమిటి? చాలా సింపుల్. మీరు అనొచ్చు, నన్ను కూడా తిట్టొచ్చు, నీకేమైనా కళ్ళు దొబ్బాయా, నీకేమైనా చెవులు దొబ్బాయా, నీకేం కామన్ సెన్స్ లేదా, ఇంత వ్యతిరేకత ఉంది, అన్ని వర్గాలు వ్యతిరేకంగా ఉన్నారు, నిరుద్యోగులు, ఉద్యోగులు, వీళ్ళు ట్యాక్స్ పేయర్స్, మద్యం తాగుతున్న వాళ్ళు, మహిళలు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు, 115 ఎలా వస్తాయని మీరు అనొచ్చు. రాజధాని బాగాలేదు, పోలవరం కట్టలేదు, విశాఖ ఉక్కు, ఇదంతా వ్యతిరేకత ఉన్నా ఎలా వస్తాయన్న 115 అని మీరు అనొచ్చు. కానీ వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. సో గత ఎన్నికల్లో వచ్చినట్టు మరీ 49.5% ఓట్లు రాకపోయినా, 156 లక్షల ఓట్లు రాకపోయినా, అట్లీస్ట్ ఒక 130 లక్షల ఓట్లు వస్తే, 130 నుంచి 135 లక్షల ఓట్లు వస్తే, అట్లీస్ట్ ఒక 45-46% ఓటింగ్ వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సీట్లు మనకు వస్తాయి. ఉభయ గోదావరి ప్లస్ కృష్ణా గుంటూరు జిల్లాలు వదిలేసిన ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మనమే ఎక్కువ సీట్లు గెలవబోతున్నాం అని ఆయన చెప్తున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు. సో అంత నమ్మకం ఏమిటో మరి, అంత నమ్మకం ఏముంది? యాక్చువల్లీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు నెగిటివ్గానే వస్తున్నాయి, ఐపాక్ రిపోర్ట్లు నెగిటివ్గానే వస్తున్నాయి, ప్రశాంత్ కిషోర్ ఇంతకుముందు ఎప్పుడో ఇచ్చిన రిపోర్ట్ కూడా నెగిటివ్గానే ఉంది, ఎవరిని చూస్తున్నా నెగిటివ్గానే చెప్తున్నారు. కానీ అంత నమ్మకం ఏంటంటే పార్టీలో కేవలం వాలంటీర్లు రాష్ట్రంలో దాదాపుగా 2.5 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్క వాలంటీరు చేతిలో 150 ఓట్లు ఉన్నాయి. 50 కుటుంబాలంటే ఇంటూ యావరేజ్గా 150 ఓట్లు. ఆ 150లో 120 ఓట్లు ఒక వాలంటీర్ వైసీపీకి వేయించాలనేది వాళ్ళకి ఇచ్చిన టార్గెట్. అలా చూడండి, 2.5 లక్షల మంది ఒక్కొక్కరు 100 ఓట్లు వేయించినా సరే ఆ పార్టీకి తిరిగి ఉండదు కదా. వాళ్ళు 100ని లెక్కేసుకున్నప్పటికీ 80 ఓట్లు వేయించినా చాలు కదా, వాళ్ళ టార్గెట్ రీచ్ అవుతున్నట్టే కదా. అంటే ఒక వాలంటీరు వాళ్ళ ఇళ్ల పరిధిలో 50% సక్సెస్ అయితే చాలు. ఏదో వాలంటీర్లు 100% సక్సెస్ అవ్వక్కర్లా, వాలంటీర్లకు ఇచ్చిన టాస్కుల్లో 50% సక్సెస్ అయితే చాలు, వైసీపీ గవర్నమెంట్ వచ్చినట్టే. అదే జగన్మోహన్ రెడ్డి గారి ధీమా, అదే మాత్రమే వాళ్ళ ధీమా. దాంతోపాటు డబ్బులు గట్టిగా ఉన్నాయి, టీడీపీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, జనసేన దగ్గర డబ్బులు లేవు, మనం గట్టిగా ఇస్తాం. అలాగే మన దగ్గర పోలీసులు ఉన్నారు, ఆల్రెడీ పోలీసులు టీం అంతా సెట్ అయింది. ఇప్పుడు ఈ మధ్య జరిగిన డిఎస్పీల బదిలీలు, ఎస్పీల బదిలీలు మనం చూసాం కల్లారా. ఎక్కడ ఎవరిని కావాలో అలా వేసుకున్నారు. యాక్చువల్లీ ఎలక్షన్స్ టైంలో ఆ నాయకులకు అనుకూలమైన పోలీసులు యంత్రాంగం ఉండకూడదు, కానీ ఇప్పుడు వాళ్ళకు అనుకూలమైన వాళ్ళనే తెచ్చుకున్నారు. ఒక జిల్లాలో ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళనే ఏరుకోరి తెచ్చుకున్నారు. సో బదిలీలు కూడా వైసీపీకి అనుకూలంగా జరిగాయి. సో అలా వ్యవస్థలన్నీ కూడా సహకారం ఉంది. సో అందుకే వైసీపీ పెద్దల్లో 115 అనే మార్కు ధీమా ఉందన్నమాట. మేబీ ఇది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. అయితే ఇదంతా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా ఏమంత ఆషామాషిగా లేదు. చంద్రబాబు గారికి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు పైకి అలా కనిపిస్తారు, కానీ ఆయన చాలా పొలిటికల్గా చాలా డేంజరు. సో ఆయన ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బీజేపీ లాంటి వాళ్ళతో పొత్తు ఉండాలి, సిస్టమ్ సపోర్ట్ ఉండాలి, కార్పొరేట్ ఫండింగ్ కావాలి అని చంద్రబాబు గారు కూడా ఆలోచించి అవసరమైతే కొన్ని మెట్లు దిగి బీజేపీతో పొత్తు కోసం వెళ్తున్నారు. సో అందుకే ఈరోజు నైటు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళేది, అమిత్ షా గారిని కలిసేది బీజేపీతో పొత్తు కోసం వెళ్ళేది, అంతకుమించి ఇంకేం కాదు. థ్యాంక్ యూ.